ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మీరే మాట్లాడండి ప్రభువా. మనుషుడు మాట్లాడితే ఎవ్వరికి ప్రయోజనం కాదు తండ్రి. మీ దైవ స్వరం వినిపించండి, మీ మధురమైన స్వరం వినిపించండి, మీ ప్రేమ గల స్వరం వినిపించండి అయ్యా. మీ అధికారం కలిగిన స్వరం వినిపించండి ప్రభువా. మీ ఆదరణ గల స్వరం వినిపించండి ప్రభువా. మీ సంతృప్తికరమైన స్వరం వినిపించండి ప్రభువా. మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం, మీరే మాట్లాడండి. మీ దైవ స్వరం వినిపించండి. మనిషిని మరుగుపరచండి ప్రభువా. ఆత్మస్వరూపిగా మీరే మీ జీవవాక్కులు వినిపించండి ప్రభువా. ప్రభువా, కడవరి కాలంలో, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము ఎలాగో మీరు ఆకడ కొరకు సిద్ధపడాలో అలాగూ మీరు మాతో మాట్లాడండి తండ్రి. యేసయ్యా, ఒక్క మాట మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితేనే మేము తృప్తి చెందగలుగుతాం ప్రభు. మీ దైవ స్వరం వినిపించండి నాయన. మీ అధికారం కలిగిన మీ శ్రేష్టమైన వాక్కులను మాతో ముచ్చటించండి ప్రభు. సర్వసత్యంలోనికి నడిపించండి. ఆది నుండి అంశం వరకు మీ ఆధ్వర్యంలో ఈ ఆరాధన క్రమం అంతటినీ దీవెనకరంగా జరిగించి ఏ అల్లరి ఆత్మ పాలు చేయకూడదు. మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతలో ఆది నుండి అంశం వరకు మీరే మీ నా మహిమాత్మే జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి 146వ కీర్తన 5వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరువ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆమేన్. యాకోబు దేవుణ్ణని చెప్పుకున్న దేవుడు ఆయన మీద ఆనుకునే ప్రతి వారికి కూడా ఆయన చెప్తున్నాడు, నేను నీకు కూడా దేవుడిని అవుతా. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని మీద మనము ఆనుకోవాలి, ఆశ పెట్టుకోవాలి. ఆయన నా దేవుడని సగర్వంగా చెప్పుకోగలగాలి. యాకోబు నమ్మిన దేవుడు యాకోబును సిగ్గుపరచలేదు. ఇశ్రాయేలుగా మార్చి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచానికి తలమానికగా చేశాడండి. ఆమేన్. ఎంత గొప్ప దేశమైనా సరే ఇజ్రాయేల్తో విరోధించి జయం పొందటం అనేది అసంభవం. ప్రపంచ చరిత్ర చెబుతుంది. అయినా ఎందుకైనా మంచిది ట్రై చేద్దాం, వాళ్ళెంత ఆఫ్టర్ అని కాలు దువ్వి చివరికి కాళ్ల బేరానికి రావటం తప్ప మరో మార్గం ఏమీ ఉండదు. యాకోబుకి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆమేన్. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఆ యాకోబు దేవుడే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. యాకోబుని విడిచిపెట్టకుండా సహాయం చేయించున్న దేవుడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు గొప్పతనం ఏమీ లేదు, ఇజ్రాయేల్ వెనుక ఉన్న దేవుని గొప్పతనం అది. ఆమేన్. ఇజ్రాయేల్ వెనుకున్నటువంటి దేవుని అదృశ్య హస్తం యొక్క బలం అది. ఇజ్రాయేల్ గొప్పవారు కాదు, వారు నమ్మిన దేవుడు ఉన్నారే ఆయన గొప్పవారు. ఆ దేవుడిని ఈ రోజున మేము ఆరాధిస్తున్నామని సగర్వంగా చెప్పుకోవడానికి దేవుడు మనకు ఎంతో ఆధిక్యత ఇచ్చారు. ఇక్కడ నేనేమంటానంటే, ఎవనికి యాకోబు దేవుడైన యేసుక్రీస్తు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆమేన్. ఆయన
ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఒకటి మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆకాశంలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ లెక్క పెట్టగలిగే మనగాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అంత సువిశాలమైనటువంటి విశ్వమంతటిలో దేవుడు చేసిన యావత్ సృష్టిని బట్టి ప్రతి వ్యక్తి ఆశ్చర్యపడే విధంగా దేవుడు తన సృష్టిని సృజించిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుని యొక్క సృష్టిని వందల ఏండ్లుగా ఎంతోమంది పరిశోధిస్తున్నప్పటికీ కూడా ఇంకా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇది ఎక్కడ దాకుందబ్బా, ఇది ఎంత అద్భుతం అన్నట్టుగా ఎన్నో గూఢమైన విషయాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, ఇంకా మానవుడు కనుగొనలేని ఎంతో ఎంతో అద్భుతమైన సృష్టి నిక్షిప్తమై ఉందండి. ఆయన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. అయితే మనకేంటి అని అనుకుంటున్నారా? సర్వాన్ని సృజించిన దేవుడు నీ జీవితంలో కూడా నూతనమైన కార్యాలను సృజించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఇక్కడతో అయిపోయింది అనుకోవద్దు. నా జీవితం ఎక్కడితో అయిపోయింది, ఇక ఏం చేయలేను, అంతే, నా సామర్థ్యం ఇంతే అని అనుకోవద్దు. నీ జీవితంలో అద్భుతాలు సృజించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ ఒక్కటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, నేను నీతిమంతుని కనుక మీరు కూడా నీతిమంతుడిగా ఉండండి, నేను ప్రేమగల దేవుని కనుక మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి, నేను సత్యవంతుడైన దేవుని కనుక మీరు కూడా సత్యమునందు ప్రతిష్ఠ చేయబడాలి. అప్పుడు మీ జీవితాన్ని నేను అద్భుతమైన సృష్టిగా మారుస్తాను. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. మనలను నూతన సృష్టిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నూతనంగా సృష్టించాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని క్రియేట్ చేయాలని, నీ జీవితంలో ఒక అద్భుతమైన జీవితాన్ని క్రియేట్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడితో అయిపోలా, విస్తరింప చేయడానికి ఆయన ఆశపడుతున్నాడండి. నా జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నాడు ఆయన. నేను ఒక కొత్త వ్యక్తిగా నీ ప్రవర్తన విషయంలో ఒక నూతనమైన క్రియేషన్ చేసి లోకానికి నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా చూపించాలని ఆశపడుతున్నాడు. అలా ప్రతి ఒక్కరి విషయంలో ఆయనకు ఆశ ఉంది. నా విషయంలో, మీ విషయంలో, మనందరి విషయంలో. ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, అందరి సర్వమును సృజించిన దేవుడు. నీ జీవితంలో నీ ఆయుష్కాలం ఎంతైతే ఉందో, నీ ఆయుష్కాలం అంతటిలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసి నిన్ను ఒక నూతన సృష్టిగా లోకానికి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశ ఉందా? ఆశ పెట్టుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా ఆశ అదే, మీ ఆశ అదే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎన్ని కష్టతరమైనవిగా, క్లిష్టమైనవిగా, ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు సృష్టించగల దేవుడని నమ్మగలిగితే, ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆశ అంటే ఏంటి? ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక నిరీక్షణ, హోప్. నేను ఆరాధించే దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏదైతే, నా జీవితంలో ఆయన ఎందుకు అద్భుతాలు సృష్టించలేరు? ఎందుకు చేయలేరు? ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆయన శక్తి ఏంటో చూడాలి, ఆయన ప్రభావం ఏంటో చూడాలి, ఆయన మహిమ ఏంటో చూడాలి, ఆయన కార్యాలు ఏంటో నేను చూడాలి. నా రియల్ లైఫ్లో నేను చూడాలి, అద్భుతాలు చూడాలి, మహత్కార్యాలు చూడాలి. ఆయన నా జీవితంలో ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆయన నేను చూడాలి. అందుకే మొండిగా మారిపోవాలి. ఆలోచించే వాళ్ళు కూడా అంతు చిక్కనటువంటి కార్యాలు నా జీవితంలో దేవుడు చేసి చూపించాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి, వీడు చేసే పనులు ఏంటి అన్నట్టుగా ఎన్నెన్నో ఉన్నతమైన తలంపులు ఉన్నాయండి దేవునికి. మనం చాలాసార్లు వాక్యం వల్లిస్తాం, అంతే, దాని గురించి అంతగా పట్టించుకోము. మిమ్మల్ని గురించి నాకు తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత
ఎత్తుగా ఉన్నతంగా ఉందో మీ విషయంలో నాకు అన్ని తలంపులు ఉన్నాయి, మీకు అర్థం కాదు. వాక్యాన్ని నిజంగా మన జీవితంలోనికి అన్వయించుకుంటే, వాక్యాన్ని నిజంగా మన జీవితంలో దాన్ని మనం ఇది నా కొరకే అని నిజంగా నమ్మి విశ్వసించి దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన వాగ్దానం చేశారండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, సమస్తం అంటే నమ్మువానికి సమస్తము అంటే సమస్తం అనే దాంట్లో ఏమైనా లిమిట్ ఉందంటారా? అన్లిమిటెడ్. దానికి ఒక పరిధి ఉండదండి, దానికి ఒక పరిమితం ఉండదండి. అపరిమితముగా మనం ఎంతైనా నమ్మొచ్చు, ఎన్నైనా నమ్మొచ్చు, ఎన్నైనా ఆశలు పెట్టుకోవచ్చండి దేవుని మీద. అయితే కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, దేవునికి భయపడి బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా సమస్తము చేసి తీరాలి. అప్పుడు అడుగు, ఏం అడుగుతావు? నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏంటి? అడుగు వాటికంటే, అడుగుతున్నాం వాటికంటే కూడా. ఇంకా అడుగు అంటాడు దేవుడు. ఏమంటారు? ఇంకా అడుగు. అడుగుతావా? అడుగు. ఎన్ని అడుగుతావు? ఏం అడుగుతావు? ప్రభువా మరి నువ్వు చేయగలవా? నేను చేయలేనా? నేను చేయలేదంటూ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? అడుగు చూద్దాం. ప్రభువా 1, 2 అయితే అడగొచ్చి, మరి ఎక్కువైతే ఏంటి? అడుగు వాటికంటేను ఊహించు వాటి కొన్ని ఊహల్లోకి వస్తాయి. ఊహా ప్రపంచంలో తేలియాడుతూ ఉంటాం. ఇలా ఉంటే ఎంత బాగుండు. కొన్నిసార్లు అనుకుంటాం ఇలా ఉంటే అమ్మో మనం అలాగ అనుకోకూడదు, మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, అలాగ అనుకుంటే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి మన ఇరుగు పొరుగు వాళ్ళకి ఎలా ఉంటాం తెలుసా మనం? బెబ్బెబ్బెబ్బ. కండిషన్ ఏంటంటే, నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి, దేవునికి నమ్మకంగా కనపడు, పరిశుద్ధంగా జీవించు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, ఎవరిని మోసం చేయొద్దు, ఏ విషయంలో కూడా ఎదుటివారు నీ వైపు వేలెత్తి చూపించేటట్టుగా నువ్వు బ్రతకొద్దు, నిందారహితంగా నువ్వు జీవించు. అప్పుడు అడుగు, అప్పుడు ఆశించు, ఏవైనా చేస్తాను నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఇవన్నీ సృజించింది ఆయనే కదా. మరి నీ జీవితంలో చేయలేదంటే ఏమైనా ఉంటుందా? మరి నీ పరిస్థితులు నీకు గొప్ప, నీ పరిస్థితులు నీకు భారం, నీ పరిస్థితులు నిన్ను ఒకవేళ అణిసివేయొచ్చు. కానీ మనము ఆరాధిస్తున్న దేవునికి అవి ఏవి కూడా ఆటంకం కాదు. వాటిని మించిన కార్యాలు దేవుడు మన జీవితంలో సృజించగలిగిన అద్భుత దేవుడు. ఆయన సృష్టిస్తారని జీవితంలో ఆయన సృష్టించగలరు. ఏం సృష్టించాలో అప్పటికప్పుడు సృష్టించగలరు. అప్పటికప్పుడు క్రియేట్ చేస్తారు ఆయన. అప్పటి వరకు నీటి బుగ్గ లేదు, కానీ అప్పటికప్పుడు నీటి బుగ్గను హాగరు కొరకు తెరిసిన దేవుడు. అలా మన జీవితంలో ఏదైనా సృష్టించగలరు ఆయన. నీ జీవితంలో నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కావలసినంత సామర్థ్యం, మహామహిమ ఆయనకు ఉంది. నువ్వేమాత్రము కూడా నిరాశ పడనక్కర్లేదు. అయితే దేవుడు చెప్పినట్టుగా చేయటం నేర్చుకో. నువ్వెన్ని ఆశిస్తావో, ఆలోచిస్తావో, కోరుకుంటావో, నమ్ముతావో నమ్ము. దేవుడు ఒక్కొక్కటిగా నీ జీవితంలో 1 by 1 తగిన సమయంలో, తగిన విధంగా, అద్భుతంగా దేవుడు వాటన్నిటిని నీకు ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నిరాశపడవద్దు. రెండవది, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. మాట అంటే ఏంటి? వాగ్దానాలు. బైబిల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ ఆయన ఇచ్చిన మాట. ఆయన ఇచ్చిన మాటను ఎత్తి, ప్రభువా మీరు ఇలా చెప్పారు కదా అనంటే, నేను నీకు చెప్పానా అనే దేవుడు కాదు. అబ్రహాముకి చెప్పిన దేవుడు నీకు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇస్సాకుకి చెప్పిన దేవుడు నీకు కూడా అదే మాట చెప్తున్నాడు. యాకోబుకి చెప్పిన దేవుడు నీకు అదే మాటను వర్తింపచేస్తున్నారు. అయితే వారికి ఏ కండిషన్ అయితే పెట్టారో మనకు అదే కండిషన్ వర్తిస్తుంది. వాగ్దానం వర్తించినప్పుడు కండిషన్ వర్తించదా? అందుకే వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ముందు ఆ కండిషన్ ఏదైతే ఉందో, షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని
పాటించి వాటన్నిటిని కూడా వారు పొందుకున్నారు. ఆయన ఇచ్చిన మాటను వారు గట్టిగా పట్టుకుని, ప్రభా మీరు ఇలా చెప్పారు కదా, మీరు చేయమన్నవన్నీ నేను చేశాం, ఇదిగో మీరు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, ఓ ఎస్, నేను మాట తప్పుతాను అనుకుంటున్నారా? నేను మాట తప్పను. ఎస్, మీ జీవితంలో అలాగ జరుగును కాకంటే అలా జరిగే తీరాయి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆయన మాట తప్పని దేవుడు. ఇప్పటికీ వాగ్దానాలు ప్రతి వ్యక్తికి వర్తిస్తాయి. అదే సమయంలో షరతులు కూడా వర్తిస్తాయి. ఒకసారి నేను రూపాయికే కారు అన్నారని ఆలోచించాను బాగా. ఒక ఆయన్ని అడిగాను, సార్ రూపాయి కడితే కారు ఇచ్చేస్తారా అని. షరతులు ఉంటాయండి. ఆ షరతులకి మీరు గనక ఎలిజిబుల్ అవుతే గనక మీరు నిజంగానే రూపాయి కడితే కారు ఇచ్చేస్తారు మీకు. అయ్యి షరతులతో కూడింది అని చెప్పినప్పుడు, ఏంటంటే షరతులు అంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండాలా? అయితే ఈ షరతులు నాకు వర్తించవు. ఎందుకంటే ఫస్ట్లోనే నాకు అర్థమైపోయింది, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక రూపాయి లేకపోయినా నీకు కారు ఇచ్చేస్తారు. షరతులు ఉంటాయి వాటికి. సామాన్యుడు వెళ్ళి రూపాయికి కారు అన్నారు కదా అని సామాన్యుడు వెళ్ళి రూపాయి కట్టి సార్ నాకు కారు ఇచ్చినట్టు ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీకి చక్క శాలరీ వస్తుంది కనుక, బాబు రూపాయి అంటే నువ్వు రూపాయి ఇస్తే రూపాయికి మేము కారు ఇవ్వము, నువ్వు రూపాయి కనుక డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగిలింది నీ శాలరీలోంచి కట్ అయ్యేలాగా ఇస్తాం అది అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాబట్టుకోవడానికి రూపాయి, వెళ్ళిన తర్వాత లక్షలు నీ మీద పెడతారు. దేవుడు మనకు అందరికీ వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు పట్టుకుని, ప్రభు నాకు వాగ్దానం చేశాక చేసే అంటే షరతులు ఏం చేయండి? మరి నువ్వు షరతులు పాటించట్లేదు, నేను పెట్టిన కండిషన్కి నువ్వు లోబడట్లేదు. షరతులు వర్తిస్తాయి కదా, మరి షరతులు ఉన్నాయి కదా, కండిషన్స్ ఉన్నాయి కదా, మరి కండిషన్కి కట్టుబడి జీవిస్తున్నావా? ప్రామిస్ అయితే మాత్రం పట్టుకుని పోదామని చూస్తున్నాం. వాగ్దానాలు అయితే కావాలి, నేను ఆశీర్వదిస్తానన్నావు ప్రభు, అది చేస్తాను ఇది చేస్తున్నావు చేసేయాలంటే, మరి నేను చేయమన్నావు చేస్తున్నావా? నాకు భయపడమన్నాను, నమ్మకంగా జీవించమన్నాను, పరిశుద్ధంగా జీవించమన్నాను, తప్పుడు పనులు చేయొద్దన్నాను, ఇవన్నీ మానేవా? అవేమీ మానవా? నేను అన్న చేసేయాలి నీకు. ఎవరి విషయంలో దేవుడు మాట తప్పని వాడిగా తన మాట నిలబెట్టుకుంటా చెప్పండి? ఎవరైతే దేవుని మాట ప్రకారంగా జీవిస్తారో వారికి ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవడానికి మాట తప్పని దేవుడుగా వారి విషయంలో ఆయన ఎల్లప్పుడూ మాటకి కట్టుబడి ఉండే దేవుడు. దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని షరతుల ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వారందరి విషయంలో ఆయన చేసిన వాగ్దానానికి కట్టుబడి మాట తప్పకుండా చేస్తానన్న ప్రతి కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేసేటువంటి నమ్మదగిన దేవుడు. మూడవది, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడి వారికి అంటే దుర్మార్గ పనులన్నీ చేసి బాధపడే వారికి న్యాయం తీరుస్తాడా? నీతిగా జీవిస్తూ, భక్తిగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, మంచితనంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ కూడా చాలామంది బాధపరచబడేవారు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వారిలో మీలో అలాంటి వారు ఎవరైనా ఉండి ఉండొచ్చు. ఏంటి ప్రభువా, మేము నీతిగా బ్రతుకుతున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం, నమ్మకంగా బ్రతుకుతున్నాం, ఆలోచన సహితం, ఊహల సహితం మా కంట్రోల్లో పెట్టుకొని చాలా భయముతో బ్రతుకుతున్నాం. మాకేంటి ప్రభువా ఈ బాధ, మాకేంటి శ్రమలు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు దారిద్ర్యం, ఎందుకు మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం, ఏమిటి మాకు ఈ దుస్థితి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. అయినా తగిన సమయం దేవుడు నిర్ణయించారు. అలాగూ దేవుని యొక్క చిత్త ప్రకారము, వాక్య ప్రకారం జీవిస్తూ కూడా బాధపరచబడేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు ఒక రోజున న్యాయం తీర్చే దేవుడు. న్యాయం తీరుస్తాడండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. భక్తిగా జీవించేవారు, నీతిగా జీవించేవారు, నమ్మకంగా జీవించేవారు, చూడండి యథార్థంగా జీవించేవారు, దేవునికి లోబడి జీవించేవారు బాధపరచబడుతున్నారు అని అంటే వారు అలాగూ బాధపరచబడడానికి దేవుడు అనుమతించారు గనుక వారి జీవితంలో ఆ బాధలు అనేవి కొనసాగుతున్నాయి. కానీ ఒక రోజున వారి యొక్క యథార్థమైన జీవితాన్ని బట్టి, దేవుణ్ణి ప్రేమించి
ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ఇష్టపూర్వకంగా ఎవరైతే తమను తాము తగ్గించుకొని దైవ చిత్తానుసారమైనటువంటి బాధను సహిస్తున్నారో ఓర్చుకుంటున్నారో వారందరికీ న్యాయం తీరుస్తారండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా ఆయన న్యాయం తీర్చే దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు కాదైనా, న్యాయం తీర్చే దేవుడు. బహుశా కొంతమంది భక్తిహీనులు ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, మేము చూడు నువ్వు చూడు, నీకంటే మేమే బెటర్, భక్తి చేస్తున్నాను అని అనుకుంటున్నావు, ఏదో పెద్ద ఒరగబెట్టేసినట్టు. ఏది దేవుడు నీ పక్షంగా లేడు. మేము చూసావు ఎంత అభివృద్ధిలో ఉన్నాం, ఎంత బాగున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం అని దుర్మార్గులు, దుష్టులు, అబద్ధికులు, అన్యాయస్తులు, భక్తిహీనులు, వేషధారులు ఒకవేళ వీళ్ళు నీతిగా జీవించే వారిని చూసి ఎగతాళి చేస్తూ, మేము చూసావా, మా పొజిషన్ చూసావా అని ఒకవేళ వెటకారంగా ఎగతాళిగా నీతిమంతుని చూసి ఒకవేళ వారిని విమర్శిస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజున దేవుడు న్యాయం తీరుస్తాడండి. ఆమేన్. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే బాధపరచబడుచు ఉన్నారో, బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తారు. ఎలాగూ బాధపడే వారికి? భయభక్తులతోనూ నీతి యథార్థతలతో నమ్మకంగా ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ దేవుడు న్యాయం తీరుస్తాడు. దుర్మార్గులకు కాదు, భక్తిహీనులకు కాదు, వారిష్టానుసారంగా చేసి దుర్మార్గంగా జీవించి ఇప్పుడు బాధపడుతూ ఉంటే వారికి న్యాయం తీర్చడు దేవుడు. ఎవరైతే నీతిగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, భక్తిగా జీవిస్తూ, దేవునికి భయపడి జీవిస్తూ కూడా బాధపడుతున్నారో అలాంటి వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు. 4వది, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను. ప్రియులరా, మొట్టమొదటిగా మనము ఆధ్యాత్మికమైన ఆకలి గలవారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆకలి గలవారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం కొరకు తహతహలాడాలి. దేవుని వాక్యం కొరకు ఆతురత పడేటట్లుగా ఉండాలి. దేవుని వాక్యమైనటువంటి జీవాహారం కొరకు ఆకలి కలిగిన వారంగా ఉండాలి. ఇంకా ఎంతసేపు అయినా వాక్యం వినాలి 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 అనేటువంటి ఆకలి మనలో ఉండాలి. అంతేగాని ఎంతసేపు చెప్తాడు రా బాబు, ఈయన ఎప్పుడు మానేస్తాడు రా, ఎప్పుడు ముగిస్తాడు రా బాబు, పట్టుకుంటే వదలడు ఈయన అన్నిటికీ సనుగుతారు. చూసారా, వీళ్ళు ఆకలి లేనోళ్ళు, ఆకలి లేనోళ్ళు చెత్తా చెదారం అంతటిని నింపేసుకుని శ్రేష్టమైన దాని విలువ తెలియని వారు వీళ్ళు. అందుకు శ్రేష్టమైన ఆహారం యొక్క విలువ వారికి తెలియదు. నీకు భౌతికమైన ఆకలి విలువ తెలిసింది, కానీ ఆధ్యాత్మికమైన ఆకలి విలువ నీకు తెలియలేదు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. భౌతికమైన ఆహారము దయచేసేటువంటి దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా దయచేసే దేవుడు. భౌతికంగా మనకు ఆహారం కావాలి, ఆహారం ఇస్తాడు దేవుడు తప్పకుండా. మేము ఇలాంటి ఆహారం తినగలమా? ఇలాంటి పౌష్టికమైన ఆహారం తినగలమా? ఇలాంటి పోషక ఆహారాన్ని తినగలమా? అవి గొప్ప గొప్పవాళ్ళకి తప్ప మాకెక్కడా అని నిరాశపడే వాళ్ళు లేకపోలేదు. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరుసునని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆమేన్. శ్రేష్టమైన ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారంతో దేవుడు తప్పకుండా తృప్తిపరిచే దేవుడు అండి. అదే సమయంలో మనము ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని పొందుకోవాలంటే ఆకలి ఉండాలి. ఆకలి ఉండాలి. ఈ ఆకలి ఉండాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానం చేయాలి. ప్రతి వారం నా దేవుడు నా కొరకు ఏ ఆహారం సిద్ధపరిచారో వాక్య సందేశం కొరకు ఆశపడాలి. ఆకలి ఉండాలి మనకి. అంతేగాని ఏదో ఏదో చెప్తారులే ఆయన, ఏదో 4 ముక్కల్లో ఇందాంలే, మనకంత పట్టింపు ఏముండదులే, ఏదో చెప్తారు, ఏది చెప్పినా పర్వాలేదులే అన్నట్టుగా చాలామంది. నిజమైన ఆకలి గలవారు ఎలా ఉంటారు తెలుసా? ప్రభువా, ఈరోజు నాతోనే మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభువా, మీ మాట కొరకు నేను ఆశపడుతున్నాను, మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను, ఈరోజు నాతో మాట్లాడమని దేవుణ్ణి మనము ఆకలి కలిగినటువంటి మనసుతో అడగాలి. కానీ చాలామందికి ఆకలి ఉండదు. ఆకలి ఉండదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆకలి విలువ వారికి తెలియదు కనుక దాని గురించి వారికి ఆకలి ఉండదు. ఆకలి ఉండదు.
మనకుండాలి ఈ ఆకలి, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకైన ఆకలి మనకుంటే అలాంటి వారికి ఆయన ఆహారం దయచేసేటువంటి దేవుడు. 5వది, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. భౌతికంగా చాలామంది బంధించబడి ఉన్నారు, ఆయా పరిస్థితుల ద్వారా బంధించబడి ఉన్నారు. వాళ్ళకి స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు. కొన్ని బంధకాలు వారిని కట్టేశాయి. చాలామంది వ్యభిచారానికి బందీలైపోయి ఉన్నారు, దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు. చాలామంది మద్యమునకు బందీలైపోయి ఉన్నారు, దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు. చాలామంది వారు చేసిన పనులను బట్టి ఎవరికో వారు చిక్కుబడిపోయారు, బంధకాల్లో ఉన్నారు. వారికి స్వేచ్ఛ లేదు, వారి మీద వారికి ఎట్టి విధమైనటువంటి స్వేచ్ఛ లేదు. కనీసం దేవుని మందిరానికి రావడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, బంధించబడి ఉన్నారు. కుటుంబాల చేత బంధించబడిన వారు, స్నేహితుల చేత బంధించబడిన వారు, యజమానుల చేత బంధించబడిన వారు, అప్పుల చేత బంధించబడిన వారు, అనేక వ్యసనాల చేత బంధించబడిన వారు విడుదల పొందలేకుండా ఉన్నారు. వారందరికీ ప్రభు ఈరోజు ప్రేమతో చెబుతున్నారు, నీ బంధకాలు ఏవైనా కావచ్చు, నా యందు విశ్వాసం ఉంచి మనసారా నీవు నన్ను సహాయం అడగగలిగితే నీ ప్రతి విధమైన బంధకాల నుండి నేను నిన్ను విడుదల చేయగలిగిన దేవుడను. ఆమేన్. ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలామంది బంధించబడి ఉన్నారు, ఆధ్యాత్మికంగానే ఉన్నట్టుగా ఉంటున్నారు, కానీ వారు కొన్ని బంధకాల్లో ఉండిపోయారు. ఆ బంధకాల నుండి వారు విడుదల పొందలేకపోతున్నారు. చాలా విషయాల్లో దేవుణ్ణి అడగండి, ప్రభువా మేము ఏ విషయాల్లో బంధించబడ్డామో, అపవాది మమ్మల్ని ఏ విషయాల్లో బంధించారో ఆ ప్రతి పరిస్థితి నుండి మేము విడుదల పొందాలని ఆశపడుతున్నాం, మమ్మల్ని విడిపించండి అని అడగగలిగితే దేవుడు తప్పకుండా విడుదల చేయగలిగిన మహాదేవుడు అండి. నువ్వు ఏ బంధకాల చేత అయితే బంధించబడి ఉన్నావో, బంధించబడిన ప్రతి పరిస్థితి నుండి ఇప్పుడే దేవుడు నీకు విడుదల దయచేయాలని కోరుకుంటున్న దేవుడు. యేసయ్యా నన్ను విడుదల చేయమని అడగగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల దయచేయబోతున్నారు. రోగాల నుండి, సమస్యల నుండి, ప్రతి పరిస్థితుల నుండి, బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు అపవాది యొక్క క్రియల చేత ఎంతమంది అయితే బంధించబడ్డారో అపవాది క్రియల్లో నుంచి కూడా దేవుడు విడుదల చేయబోతున్నారు. ఆమేన్. దయ్యపు శక్తుల చేత బంధించబడిన వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రభు అలాంటి వారిని కూడా విడుదల చేయబోతున్నారు. చీకటి శక్తుల చేత బంధించబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ బంధకాలు తెంచబడును గాక. ఆమేన్. 6వదిగా, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. గుడ్డివారి కన్నులు చూడండి, భౌతికంగా ఎవరైతే కన్నులు కనిపించకుండా సరైన దృష్టి లేకుండా ఉన్నారో అలాంటి వారికి దేవుడు చక్కటి దృష్టిని ప్రసాదించాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి గట్టిగా చప్పలు కొట్టండి. మరియమ్మ తల్లి, నువ్వు చాలా ధన్యురాలు అమ్మ. నిజంగా లెక్కల్లో తీసేసి ఉంటారు నిన్ను సమాజంలోనే, ఎందుకు పనికిరాందని. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో ఎంతో గొప్పగా ఆ తల్లిని చూస్తున్న ప్రతిసారి నాకు హృదయం ఎంత ఆనందం. ఒకానొకప్పుడు ఎవరో చేపట్టుకుని తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు దేవుని మందిరంలో నా జీవితాంతం నా దేవుని కొరకు కృతజ్ఞతగా ఉండాలని కృతజ్ఞతగా ఆ తల్లి పరిచర్య చేస్తుంది. నాకెందుకో ఇష్టం ఉండదు, కానీ దేవుడు ఎందుకు ఆమెను ఒక ప్రత్యేకంగా ఉంచాలనుకున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. విలువైన వ్యక్తిగా చేశాడండి, ఘనమైన వ్యక్తిగా చేశాడు. దేవుని దృష్టిలో ఆమె చాలా విలువైందండి. ఆమెను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నారండి. మీ అందరికంటే ఎక్కువ సంతోషిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో చాలామంది చూస్తారు, భౌతికంగా చూస్తారు, కానీ ఆధ్యాత్మికంగా ఎంతమంది బాగుపడుతున్నారో కూడా చూసి మనం కూడా ఇలా బ్రతకాలనేటువంటి గ్రహింపు లేనటువంటి ఆధ్యాత్మికమైన అంధులు చాలామంది ఉన్నారండి. ఆధ్యాత్మికమైన కళ్ళు మూసుకుని ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా అసలు బైబిల్లో ఏం రాయబడి ఉంది? మన చుట్టూన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, మనం ఎలా బ్రతుకుతున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన బ్రతుకుల్లో మార్పు ఏమైనా వచ్చిందని ఇతరులతో కంపేర్ చేసుకొని చూసైనా సరే వాళ్ళకి ఏమాత్రం కూడా సరైనటువంటి గ్రహింపు రావట్లేదు. నిత్యం చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఏమనిపించదండి. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నారు, అనేక మంది భౌతికమైనటువంటి
నేత్రాలతో చూస్తున్నప్పుడు మనోనేత్రాలు తెరవజేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించబడును గాక. ఆయన కళ్ళు తెరిపిస్తాడండి. అందుకే అడగాలి దేవుని, ప్రభువా నేను చూస్తున్న వాటిని బట్టి, చాలామందిని చూస్తున్నాను, వారిని బట్టి నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంత మార్పు వచ్చినప్పుడు నాలో ఎందుకు మార్పు రావట్లేదని ఇతరుల్ని చూసినప్పుడైనా నీకు గ్రహింపు రావాలి, బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. ఏది ఇంకా అలానే ఉంటావా? దేవుడు క్షమించడండి. 7వది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నా ప్రియమైన వాళ్ళరా, ప్రస్తుతం స్టిల్ టుడే, ఈరోజు ఈ క్షణంతో సహితం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ ఏ విషయాల్లో కృంగిపోయావో ఆ ప్రతి విషయంలో దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నారు. నువ్వు ఎన్నో విషయాల్లో ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి కృంగుదల, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం అని ఏదో విషయంలో చాలా కాలంగా నువ్వు కృంగిపోతూ ఉన్నావు, చాలా కృంగిపోతున్నావు. ఏ రకంగా కృంగిపోతున్నా సరే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. ఆమేన్. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నీవు కృంగిపోవటానికి గల కారణం ఏదైనా కావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. నీవు ఏ పరిస్థితుల్లో కృంగిపోయి ఎంత భయంకరమైన ఆ కృంగిపోయిన దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయినా బ్రతికిక ఇంతేనేమో అని అల్లాడిపోతున్నావో ఆ పరిస్థితి నుండి సహితం దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన సర్వశక్తి గల దేవుడని నమ్ము. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. కృంగిపోయారు చాలామంది. మనుషుల మాటలు ఏమాత్రం కూడా మనల్ని ఎంత మాత్రమూ ఆదరించలేవు, కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నారు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి కృంగిపోయి వచ్చావో, నా దేవుని బిడ్డ దేవుడు నిన్ను లేవనెత్తుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా, నీవు ఎక్కడున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడు నిన్ను లేవనెత్తగల సర్వశక్తి గల దేవుడు. ఎస్, నువ్వు నమ్మొచ్చు, ఎంతైనా నమ్మొచ్చు. ఏ పరిస్థితుల్లో కృంగిపోయావు, ఎంతకాలంగా కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి, అయ్యో ఇలాంటి బ్రతికే కంటే చచ్చిపోతే బాగుండు అని ఒకవేళ జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితిలో ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో, అయినా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. ఆయన సమర్థుడు. నా పరిస్థితులు ఇంకా అన్నీ అయిపోయినాయి, అన్ని అవకాశాలు నాకు అయిపోయాయి, ఇక ఏ అవకాశం లేదు నాకు, నేను కొంచెం బాగుపడతాననే అవకాశం చిన్నది కూడా నాకు లేదు అన్నట్టుగా ఒకవేళ పరిస్థితులన్నీ దుర్భరంగా మారిపోయినాయేమో, ఘోరంగా మారిపోయినాయేమో, అయినా సరే ప్రభు నిన్ను లేవనెత్తుతానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. నమ్ము దేవుని బిడ్డ. 8వది, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీతికి నిలబడి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, నీతి కొరకు ఎన్నిటినో నష్టపోయి, నీతి కొరకు ఎన్నో అవకాశాలని పోగొట్టుకుని నేను నీతిగా బ్రతుకుతుంటే కనీసం దేవునికి కూడా జాలి లేదా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయేమో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీతిగా జీవిస్తున్నందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డ, ఆయన ప్రేమిస్తే పరిస్థితులు ఒక్కసారిగా అద్భుతంగా మారవా? నీతిగా జీవిస్తున్న వారికి ఒకవేళ కొన్ని పరిస్థితులు చాలా అయోమయంగా, అనుమానంగా, అసలు దేవుడు ఉన్నాడా, నేను ఇంత నీతిగా జీవిస్తుంటే దేవుడు నన్ను పట్టించుకోడేంటి అని ఒకవేళ నీ నీతిని ఆధారం చేసుకుని ఒకవేళ నిరాశపడుతున్నావా, అయితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల్ని ప్రేమించే దేవుడు. అసలు దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు, కానీ రేపు నీ పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయి. దేవుడు ప్రేమిస్తే, అసలు మనం ప్రేమించింది వేరు, దేవుడు ప్రేమించింది వేరు. మనం ప్రేమిస్తే అది వేరు, కానీ అసలు దేవుడే మనల్ని ప్రేమిస్తే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఎక్స్ట్రా లవ్, అందరితో సమానంగా ప్రేమించే ప్రేమ కంటే కూడా అందరికంటే మిన్నగా, యోసేపు విషయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. తన అన్నల కంటే ఎక్కువగా తన తండ్రి యోసేపుని ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడంట. హన్నాను పెనిన్నా కంటే కూడా 2 పాళ్ళు ఎక్కువగా ఎల్కానా ప్రేమించాడు. ప్రేమ, నిజమైన ప్రేమ, సమానమైన ప్రేమ వేరు, అధికమైన ప్రేమ వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తాం.
లోకముతో మనందరికీ సమానమైన ప్రేమ దేవుడు తన ప్రాణం పెట్టేశారు. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారు, లోకం కొరకు ఆయన ప్రాణం పెట్టారు, కానీ లోకము దేవుణ్ణి ప్రేమించట్లా. కానీ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ప్రేమను పొందుకొని ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని అధికమైన ప్రేమతో వారి పట్ల నూతనమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమిస్తే గొప్పగా ఉంటుందండి. అందరితో పాటు సమానంగా ఉండే ప్రేమ వేరు. అది అందరికీ దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రాణం పెట్టేశారు. అది అందరినీ ప్రేమించిన ప్రేమ. అది మరి అందరిలో ప్రత్యేకంగా ప్రేమించే ప్రేమ ఉందే, ఆ ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి. చాలా గొప్పగా ఉంటుంది. గతంలో మీకు చెప్పుంటాను, నేను ఒకసారి ఓ పెద్ద ఆయనకి కూలి పనికి వెళ్ళానండి. కూలి పనికి అందరికీ జీతం ఇచ్చేసాడు. జీతం ఇచ్చేసి వెళ్ళిపోయే టైంలో, ఒరే అబ్బాయి నువ్వే ఇలా రా అన్నాడు. నేనా తాతయ్య గారు అన్నాను. అవును నువ్వే రా అన్నారు. నేను అనుకున్నాను మనసులో, పని అంత అయిపోయింది, మళ్ళీ నాకు ఏ పని చెప్తాడు రా బాబు ఈయన అనుకుంటా వెళ్ళాను. వెళ్తే ఎవరికి చెప్పకే అని చెప్పి ఒక 10 రూపాయలు నాకు ఎక్స్ట్రా ఇచ్చాడండి ఆయన. ఎక్స్ట్రా ఓ 10 రూపాయలు ఇచ్చాడు నాకు. నేను పొద్దునుంచి వస్తున్నాను, నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువ పని చేసేవరా మనవడా అన్నాడు. వదిలే తాతయ్య పర్లేదులే అని అంటే, లేదురా ఉంచుకోదే అన్నాడు. ఆ 10 రూపాయలు మా అమ్మగారి దగ్గరికి పట్టుకొచ్చి, అమ్మ ఆనందం తాతయ్య 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. అందరికంటే ఎక్కువ చేస్తే ఒళ్ళు దాచుకోకుండా చేసావు, 10 రూపాయలు ఇచ్చాడా నీకు అన్నది మా అమ్మ తేలిగ్గానండి. అమ్మ నీకు అది 10 రూపాయలే కావచ్చు, నాకు 10 రూపాయల కనపట్లేదు, చాలా ఎక్కువ అమ్మది అని అన్నాను. చెప్తే నమ్మ 10 రూపాయలు చాలా రోజులు దాచుకున్నాను నేను. ఎందుకో తెలుసా, నన్ను గుర్తించాడు ఆయన. అంతమందిలో నన్ను గుర్తించాడు, ఎక్స్ట్రా ఇచ్చాడు నాకు. అక్కడ నా యథార్థత కనపడుతుంది, అక్కడ నా నమ్మకత్వం కనపడుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని బిడ్డ, అందరిలో నువ్వు ప్రత్యేకంగా బ్రతికితే నిన్ను ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. నువ్వు నీతిగా బ్రతకడం ద్వారా నీతికి విలువ లేదని అనుకోవద్దు. చాలామంది అంటారు నీతిగా బ్రతికినోడికి రోజులు ఎక్కడ ఉన్నాయండి అని అంటారు చాలా తేలిగ్గా. ఒకవేళ కొంతకాలం నీతిగా జీవించిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. లోకం దృష్టిలో నీతికి పెద్ద వాల్యూ లేనట్టుగా అనిపించవచ్చు. కానీ నీతికి దేవుడు పెద్దపీట వేస్తాడండి. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడండి. ఆయన అధికంగా ప్రేమించే దేవుడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతున్నావో ఆయన ప్రేమ అంత ఎక్కువగా పొందుకుంటావు. ఆయన ప్రేమ మొదలైందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా ప్రేమిస్తారో చూస్తూ ఉండండి. అలాగా అందులో నన్ను కూడా లెక్కేసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా. వీడి పరిస్థితి చూద్దాం. అసలు యజ్రాగడి పరిస్థితి నీతిమంతుడైతే చూద్దాం. నీతిమంతుల లెక్కలు నన్ను కూడా ఏదో ఓ పక్కనే ఓ లెక్కేసుకోండి, చూద్దాం వీడి పరిస్థితి ఏంటి. మీరు చూస్తారు, కళ్ళారు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. 9వది, యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులను ఈ లోకంలోనే మనం ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం. నా దేశం ఇది అని ఈ దేశం వరకు మాత్రమే పరిమితం అయిపోయి బ్రతకొద్దు. ఈ భూమి మీద ఉండగానే మన ఆశలు, మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోకం వైపు ఉండాలి. నేను ఈ లోకము, ఈ దేశము తాత్కాలికము కాబట్టి ఇది నా అసలైన దేశం కాదు. నా అసలైన దేశము పరలోకము అన్నట్టుగా ఎవరైతే పరదేశులుగా బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు కాపాడతాడు. ఎక్కడి నుంచి? నరకానికి వెళ్లకుండా కాపాడి పరలోకంలో చేర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పరదేశులను కాపాడే దేవుడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా కాపాడతాడు ఆయన. నువ్వు ఇతర దేశంలో ఎక్కడున్నా, ఈ దేశంలో వేరే దేశస్తులు ఇక్కడికి వచ్చి ఒకవేళ సరైనటువంటి ఆ భద్రత లేనటువంటి పరిస్థితులు ఉంటే ఆయన వారిని కాపాడతాడు. యోసేపుని పరదేశంలో కాపాడిన దేవుడు, ఇశ్రాయేల్ని ఐగుప్తులో కాపాడిన దేవుడు, ఇశ్రాయేల్ని బబులోనులో కాపాడిన దేవుడు, భద్రపరిచిన దేవుడు. మనల్ని కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన మనల్ని కాపాడగలడు. మనకి ఏ కీడు కలగకుండా ఆయన మనల్ని కాపాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూలోకం ఏది కూడా మనకు శాశ్వతం కాదు. మనకు అసలైన దేశం ఉంది, అదే పరలోకం, పరదేశం. పరలోకము నా దేశము,
పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడాను. మన యాత్ర అంతా ఎక్కడికి? పరలోకం. పరదేశులం మనం. ఇది శాశ్వతం కాదు. ఒక రోజున మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం, పరదేశంలోకి వెళ్ళబోతున్నాం. అది మన శాశ్వత దేశం, అది మన అసలైన దేశం. అందుకోసం బ్రతకాలి, మనం ప్రత్యేకంగా బ్రతకాలి. మరి ఆ పరలోకం వెళ్ళాలంటే, ఆ పరదేశం వెళ్ళాలంటే ప్రత్యేకంగా బ్రతకాలి. మరి అలాంటి ప్రత్యేకమైన జీవితం మనకుందా? లేకపోతే కనుక ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకుందాం. 10వది, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. బా, తండ్రి లేని వారిని ఆదరించే దేవుడు, భర్త లేని వారిని ఆదరించే దేవుడు. తండ్రిని కోల్పోయిన వారిలో వచ్చే ఆలోచన, అదే నాకు తండ్రి ఉంటేనా, అదే నాకు తల్లి ఉంటేనా ఎంత బాగుండు, అదే నా భర్త ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా. ఇలాంటి ఆలోచనలు చాలామందిలో గూడు కట్టుకుని వారిని కృంగదీస్తూ ఉంటాయి. కానీ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు, ఈ లోకపు తల్లి తండ్రి కొంతకాలం ఉంటారండి. ఎందుకంటే వారి వయసు మళ్ళీపోతుంది కనుక, వారి కాలం ముగిసిపోతుంది కనుక, ఆ విధంగానైనా కాలం ప్రకారం ప్రతి తల్లి తండ్రి ఏదో ఒక రోజున లోకులు పోవలసిన మార్గంలో అందరూ పోతాం. ఒక రోజున మనమందరం కూడా అదే మార్గంలో వెళ్ళిపోతాం, మరణ మార్గం. దేవుడే మన తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ఆయన ఎవరు? పరమ తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన మనకు తండ్రిగా ఉంటే ఈ లోక సంబంధమైన తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా ఆ పరమ తండ్రి మనల్ని విడిచిపెట్టరు, ఆయన ఆదరిస్తారు. నేనున్నాగా అన్నట్టు. ఈ లోక సంబంధమైన భర్త భార్య ఉన్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా, అక్క చెల్లెండ్రు ఉన్నా లేకపోయినా, దేవుడు నాకు ముఖ్యం అనుకుని ప్రధానమైనటువంటి పాత్ర నా దేవుడే నా విషయంలో పోషించే దేవుడు అని నువ్వు నమ్మగలిగితే, అన్ని సమయాలలో ఆయన నీకు కావలసినంత ఆదరణ ఇచ్చి నిన్ను ధైర్యపరిచి తృప్తిపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే నాకు అన్నయ్య ఉంటేనా, అక్కుంటేనా, చెల్లుంటేనా, తమ్ముడుంటేనా, తల్లుంటేనా, తండ్రి ఉంటేనా ఎంత బాగుండేది, భర్త ఉంటేనా ఎంత బాగుండేది, భార్య ఉంటే ఎంత బాగుండేది అనే ఒక నిరాశలోకి వెళ్ళిపోవద్దు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఎవరు స్థిరం కాదు. ప్రతి వారు తమ వారిని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కనుక మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి, మన పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకైనా చెప్పాలి. ఏమన్నా తెలుసా? మేము స్థిరము కాదు, మనందరికీ దేవుడు స్థిరం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థిరంగా ఉండే దేవాతి దేవుడు మనకు ఆదరణ ఇవ్వాలి. అందుకే నా పిల్లలకు ఒకటే చెప్తాను, ఎప్పుడూ ఒకటే చెప్పాను, మేము కొంతకాలమే, మేము లేకపోయినా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టరు. దేవునిపై ఆధారపడండి అని వాళ్ళు చిన్నప్పటి నుంచి బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా ముందు ప్రార్థన చేయమని, ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమైనా సహాయం చేస్తే, ఇదిగో మీరు ప్రార్థన చేశారు, ఏసై ఇచ్చారు, ఇదిగో ఏసై ఇచ్చిన వాటిని బట్టి ఇవి చేస్తున్నామని చెప్పి వారికి నేర్పించాం. అలాగా అందుకే వారికి ఏం కావాల్సి వచ్చినా మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి దేవుడే మనందరికీ, దేవుడే ఆధారం అండి. ఆయనే మనకు ఆశ్రయం. చాలామంది అంటారు, నీకెందుకు నేనున్నాగా, ఎంతకాలం ఉంటావు నువ్వు? చాలామంది వాళ్ళే భరోసా ఇచ్చేస్తారు, నీకెందుకు నేనున్నాగా, కొంతకాలం ఉంటావు, తర్వాత ఉంటావా, ఉండవే. అలాంటి బడాయి కబుర్లు ఏమి చెప్పొద్దు. ఎవరైనా సరే ఏమని చెప్పాలి? మేము లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిపై ఆధారపడని చెప్పాలి. అంతేగాని బడాయి కబుర్లు చెప్పకూడదు పిల్లల దగ్గర. నీకెందుకు నేను అలాగే నేను ఉన్నానన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? అందుకు దేవుని మీద ఆధారపడేటట్లు నేర్పించాలి. ఎవరైనా సరే దేవునిపై ఆధారపడాలి. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ పిల్లల మీద ఆధారపడద్దు, పిల్లల మీద ఆధారపడి నిరాశపడద్దు, దేవుని మీద ఆధారపడండి. పిల్లలు చూస్తే సంతోషమే, చూడకపోతే బాధపడద్దు. కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవా నీవున్నావు నాయన, మమ్మల్ని పిల్లలు చూడకపోయినా నీవున్నావుగా, తల్లిదండ్రులు చూడకపోయినా నీవున్నావుగా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చూడకపోయినా పట్టించకపోయినా నువ్వు ఉన్నావుగా అని దేవునిపై ఆధారపడాలి తప్ప మనుషులపై ఆధారపడద్దు, మనుషుల్ని నమ్ముకోవద్దు. 1-2 సార్లు సాయం చేస్తారు, 3వ సారి మొహం సాటేస్తారు.
ఎంతకాలమైనా చేయము అని ఏదో. ఆయన నమ్మదగిన వారు, ఆయన ఆదరించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈ విశ్వములో రవ్వంతైనను లేనప్పుడు కలుగును కాకంటే సమస్తము కలిగాయి. ప్రార్థన చేసుకుందాం. ఈ సృష్టిలో రవ్వంతైనా లేనప్పుడు కలుగునుగాక అని దేవుడు పలకగా సమస్తము కలిగాయి. భూమి, ఆకాశము, సముద్రము, అందలి సర్వము సృజించబడ్డాయి. నీ జీవితంలో చిన్న హోప్, చిన్న నిరీక్షణ, చిన్ని ఆశ కూడా లేనప్పుడు నమ్ము దేవుని బిడ్డ. దేవుడు సర్వమై నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి నీకు సాలిన దేవుడు ఆయన. ఎస్, ఆయన సర్వశక్తి గల దేవుడు. భూమి ఆకాశములను, సముద్రమును అందలి ఉన్న జలసరములను, ఆకాశ విశాలమును అందలి ఉన్న విశ్వాన్నంతటిని సృజించిన అనంత జ్ఞాని అయిన దేవుడు. నీ జీవితంలో ఏమైనా చేయగలరాయన. ఆయనకు సమస్తము సాధ్యమే. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసయ్యకు సాధ్యమైనది అది లేదు. ఆయన్ని నమ్ము, ఎంతైనా నమ్ము, ఏమైనా నమ్ము. ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నువ్వు యేసయ్యని అడిగితే అన్ని నీకు సమకూడి జరిగేటట్లు చేస్తాడు. అందరూ నిన్ను ప్రేమించేటట్లు చేస్తాడు. అన్ని విషయాల్లో నీకు అనుకూలంగా మారిపోయేటట్లు చేయగలడు. ఇప్పటి వరకు ప్రతికూలంగా మారిపోయిన ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చగలిగిన మహిమ కలిగిన దేవుడు ఆయన. ఎస్, ఎస్, ఎస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీసస్ హ్యావ్ యు వర్షిపాలాద్యారా కబాల షాతినారాలాదారా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఏడవండారా, దేవుని దగ్గర ఏడవండారా. మనుషుల దగ్గర ఏడుస్తారా? చిగ్గులేదు. దేవుని దగ్గర ఏడవు. యేసయ్యని అడుగు. యేసయ్యా నాకు న్యాయం చేయమని అడుగు. యేసయ్యా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నానని యేసయ్య దగ్గర పశ్చాత్తాపడు. మనుషుల దగ్గర పరిస్థితులను బట్టి నీ వేడ్చిన ప్రయోజనం ఏముండదు. నిన్ను ఎగతాళి చేస్తారు. మనుషుల దగ్గర ఏడ్చిన ఎగతాళి చేస్తారు. నిన్ను గురించి 10 మందికి చీపుగా చెప్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే విలువ ఉండదు. దేవుని దగ్గర ఏడువు. దేవుని దగ్గర కన్నీరు కాచు. దేవునికి చెప్పుకో నీ బాధ. నీ మనసు దేవుని దగ్గర విప్పు, మనుషుల దగ్గర విప్పొద్దు. లోకమైపోతావు. మనుషుల దగ్గర అయ్యో నన్ను అర్థం చేసుకుంటారని చెప్తే లోకమైపోతావు దేవుని బిడ్డ. అలా చాలామంది దగ్గర నేను లోకమైపోయాను. తెలిసింది నాకు. ఓహో, నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకుంటారనుకుంటే నన్ను చీపుగా చూసి హేళన చేశారండి. హేళన. దేవుడు అలా ఉంచలేదు, ఉంచరు. నిన్ను చీపుగా చూసిన వారి ముందే దేవుడు నిన్ను గణపరచడం, గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఈరోజు నన్ను చీపుగా చూసిన వారి ముందే దేవుడు గణపరిచారండి, గొప్ప చేశారు, ఇంకా గొప్ప చేస్తారు. అయితే మనం నమ్మకంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఎస్, ఎస్, ఎస్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాలు కుమ్మరించండి. లోపాలు ఒప్పుకోండి, పాపాన్ని ఒప్పుకోండి, బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకోండి. తెలిసి తెలియక ఎంతకాలము ఏ విషయాల్లో దేవునికి విరోధంగా జీవించిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టి పశ్చాత్తాపడు. నీ బ్రతుకును బాగు చేయడానికి, నీ స్థితిగతుల్ని నూతనపరచడానికి, నీ జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి ఆయన సరిపోయిన దేవుడు, సాలిన దేవుడు. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. యేసయ్యా స్తోత్రమయ్య. మీకే మహిమ, మీకే మహిమ. యేసయ్యా స్తోత్రమయ్య. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మీరు మాట్లాడితేనే మాకు జీవం కలుగుతుంది తండ్రి. మా అందరి జీవితాల్లో ఈ వాక్యం ఫలించినట్లు, ప్రతి ఒక్కరి జీవితంలో వాక్య ప్రత్యక్షత, వారి మనోనేత్రాలు వెలిగించినట్లు, కృంగిన వారిని లేవనెత్తినట్లు మీరు కార్యం చేయండి. విశ్వాసం, నిరీక్షణ వారిలో
దినదినం నూతనపరచండి, పెంపొందింప చేయండి, బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ప్రభువా, నిరాశతో కృంగిపోయి ఎంతమంది అయితే ప్రభువా వేదనతో ఇక్కడ ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి. వారికి మీరు తల్లిగా, తండ్రిగా, భర్తగా, కర్తగా ఆదరించవలసిన ప్రతి విషయంలో ఆదరించండి. మీ తోడు సహాయం దయచేయండి. అన్యాయము జరిగిందని బాధపడుతున్న వారికి న్యాయం చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. యేసయ్యా, ఆకలితో ఉన్న వారి యొక్క జీవితాలని తృప్తిపరచండి, బలపరచండి ప్రభువా. యేసయ్యా, నా జీవితం ఇక అయిపోయింది అనుకున్న వారి జీవితంలో ఏమేమి సృష్టించాలనుకుంటున్నారో అద్భుతాలు, వాటన్నిటిని మీరే సృష్టించండి, క్రియేట్ చేయండి ప్రభువా. మీ నామమునకు మాత్రం మహిమ తెచ్చుకోండి ప్రభువా. యేసయ్యా, దాటిపోవద్దు నాయన. ప్రతి వారి జీవితంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకు వారు నాయన విధేయులై, విశ్వసించిన వారై, ధైర్యపరచబడిన వారై, బుద్ధి తెచ్చుకున్న వారై, వారి వారి పరిధిలో ప్రతి ఒక్కరూ స్పందించినట్లు మీరే దర్శించి బలపరిచి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ మేము పరదేశులమనే జ్ఞానంతో, భయముతో పరలోక సంబంధమైన జీవితం జీవించటానికి ప్రతి ఒక్కరికి నీతి కలిగిన జీవితం దయచేయమని, అద్భుతాలు చేసి మేలుతో నింపి మీరే సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదినకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పటికీ రుణవర్త లోకన పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్.